ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను 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 ఎక్కడికి వెళ్ళాడు? హలో, అందరూ బయటే ఉన్నారు, చూస్తారు కదా. చూడు నువ్వు. ఏంటి సార్ అంత ధైర్యం? ఏమైనా అనుకోరా? అనుకోవడానికి మనమిప్పుడు ప్రేమికులం కాదు, కాబోయే భార్యాభర్తలం. వాళ్ళ ఏకాంతాన్ని మనమెందుకు పాడు చేయాలని వాళ్ళే చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. కాబోయే అని ముందుంది, అది మర్చిపోకండి. కాబోయే అంటే కన్ఫర్మ్ అయిపోయినట్లే. పిల్లల ప్రేమకి పెద్దవాళ్ళు లైసెన్స్ ఇచ్చినట్టే. వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు లాగేసుకునేలా ఉన్నావు. అవును, లాగేసుకుంటాను. ఏంటి సార్ మీకు అంత ధైర్యం? మగాడికి ఉండాల్సిన మొదటి లక్షణమే ధైర్యం. ఎటుపోయారు వీళ్ళు? ఉన్నట్టుండే మాయమైపోయారేంటి పార్వతి? ఇంతలోనే ఎక్కడికి పోయారు? వదినా, మా ఆయన గురించి కూడా నేను ఎప్పుడు ఇంత వెతకలేదు. మా ఆయన గురించి మాత్రం నేను వెతికానా? ఉంటే ఇంట్లో కళ్ళ ముందు ఉంటాడు, లేదా వైన్ షాప్లో ఉంటాడు. కానీ వీడు అలా కాదే. ఆది వచ్చిన దగ్గర నుంచి ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో అర్థం కావట్లేదు. అటు చూద్దాంరా. దూరం నుంచి ఎవరైనా చూస్తే శ్రీను,
ఇంటర్వ్యూకి ఆ ఫైల్ కాదు, ఈ ఫైల్ తీసుకెళ్ళాలి. ఈ ఫైల్ నీది కదా. అందుకే నీకు ఇస్తున్నాను. ఇది నాకు చాలా సెంటిమెంట్ ఫైల్. ఈ ఫైల్ తీసుకొని ఏ అడ్మిషన్కి వెళ్ళినా వెంటనే ఓకే అవ్వాలి. సో రేపు ఇంటర్వ్యూకి నువ్వు నీ సర్టిఫికేట్ని నా ఫైల్లో పెట్టి తీసుకువెళ్తున్నావు. నీ సెంటిమెంట్ ఫైల్ అంటున్నావు కదా, నాకివ్వడం ఎందుకు? నువ్వు నేను వేరు కాదు కదా శ్రీను. అందుకే ఇప్పుడు ఇది నా సెంటిమెంట్ ఫైల్ కాదు, మన సెంటిమెంట్ ఫైల్. అంటే నీ అదృష్టాన్ని మన అదృష్టంగా మార్చాలన్నమాట. అంతేగా మరి. నేను నీ అదృష్టాన్నో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా అదృష్టానివి. రెండు మనసులు కలిసాక అది ఆ ఇద్దరినే కాదు, అన్నీ ఒకటి చేస్తాయి. ఈ అమెరికా అమ్మాయి మనసుకి ఆంధ్ర అబ్బాయి మనసు అంతగా నచ్చిందా? ఆ, ముందు ఈ ఆంధ్ర అబ్బాయి మనసుకి ఈ అమెరికా అమ్మాయి మనసు నచ్చింది. మరి ఈ మనసు ఆ మనసుని ఏదో అడుగుతుందే. ఏమడుగుతుంది? నీ మనసుని అడుగు. నా మనసు నీ మనసు కలిసిపోయాయిగా. అప్పుడు నా మనసు ఏమడుగుతుందో నీ మనసుకు తెలిసే ఉంటుందిగా. అమెరికా మనసు కదా, అర్థం కాలేదేమో. అర్థం కానట్టు నటిస్తుందేమో అని నా డౌట్. నటించడం నా మనసుకు రాదు గాని నీ మనసు ఏమడుగుతుందో నీకు తెలుసు కదా, అది చెప్పు. అది ఓ ముద్దు ఇవ్వమంటుంది. శ్రీను, మనం ఇంట్లో ఉన్నాము, ఎవరైనా చూసారనుకో. ఆ, చూడకుండా కూడా ఇవ్వచ్చు. రేపు పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటివేమీ కుదరవు. ఈ ఫైల్ జాగ్రత్తగా పెట్టుకో. నీ సెంటిమెంట్ ఫైల్ నాకు ఇచ్చావు, అలాగే రేపు నా సెంటిమెంట్గా నువ్వు నాకు ఎదురు రావాలి. ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకో? నా అదృష్టం నాకు ఎదురుగా వస్తే ఆ జాబ్ ఖచ్చితంగా నాకే వస్తుంది. అంత నమ్మకమా? మేము అమెరికా వాళ్ళం కాదుగా, అందుకే మాకంటే అదృష్టాన్ని ఎక్కువ నమ్ముతాం. నీ జీవితంలోకే వస్తున్నాను, అలాంటప్పుడు నీకు ఎదురు రానా? తప్పకుండా వస్తాను. అయితే నాకు ఆ జాబ్ రావడం గ్యారంటీ. జాబ్ గ్యారంటీ అని తెలిసే ఆ ఫైల్ ఇచ్చాను. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.